Hello, welcome to our new podcast channel, The Unplugged Faith, the first episode. And we have a new guest, my friend Gautam. Let's welcome him. Today will be the first official episode on Mata. So, actually, we are thinking about a New Year resolutions. Basically, New Year antene we used to take a lot of resolutions. క్రిస్టియన్స్గా మేము ఉన్నప్పుడు మనం ఏం థింక్ చేస్తామంటే ఈ న్యూ ఇయర్లో బైబిల్ కంప్లీట్ చేయాలి, ప్రార్థన ఎక్కువ చేయాలి, ఇలా దేవుడి సన్నిధి కోసం దేవుడిలో ఎక్కువగా బలపడాలి, ఇలాంటివి చేయాలి అని ఒక ఆసక్తి పెట్టుకుంటాం. విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ విల్ స్టార్ట్ దిస్ న్యూ ఇయర్ ఇలా చేయాలి. ఈ న్యూ ఇయర్లో నేను దేవుడి కోసం ఎక్కువగా బైబిల్ చదవాలి, బైబిల్ కంప్లీట్ చేయాలి అనే టార్గెట్ మనం పెట్టుకుంటాం. కానీ హౌ కమిటెడ్ ఆర్ వి అనేది we'll see. Many times we have taken a decision, but we fail because కొన్నిసార్లు మనం తీర్మానం తీసుకుంటాం కానీ we cannot stand on it. We'll just go with the flow. We'll start in the initial stage. స్టార్టింగ్లో we'll do it. ఇలా చేసేయాలి, ఇలా ఉండాలి అని మనం అనుకొని స్టార్ట్ చేసేస్తాం. కానీ ఇన్ ద మిడిల్ ఆఫ్ సమ్ టైమ్స్ we fail. Sometimes we'll delay. ఏదో పరిస్థితుల వల్ల we'll delay కాబట్టి ఇలాంటి రెజల్యూషన్ కింద ముందు గౌతమ్ గురించి కొంచెం తెలుసుకుందాం. గౌతమ్ ఎలా దేవుని తెలుసుకున్నాడో, దేవుడి పట్ల ఎలాగ తనకు ఆసక్తి పెరిగిందో గౌతమ్ ద్వారా తెలుసుకుందాం. గౌతమ్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు ఇంట్రడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్. దేవుడు నిన్ను ఎలా ఎన్నుకున్నాడు బిఫోర్ గెటింగ్ ఇన్ టు క్రైస్ట్. దేవుడు నిన్ను ఎన్నుకునే ముందు, నువ్వు దేవుని ఆశ్రయించే ముందు నీకు న్యూ ఇయర్ అనగా ఎలా రెజల్యూషన్స్ తీసుకుంటా అన్నావు, ఆ రెజల్యూషన్స్ ఎలాంటివి, ఆ రెజల్యూషన్స్ వేసుకోవాల్సి కాన్స్టెంట్ గా దాని మీద నువ్వు ఎఫర్ట్ చేస్తా అన్నావా, అరెల్స్ మధ్యలో ఏమైనా బ్రేక్ అవుతా అనిందా? So first I'd like to thank you for inviting me for this podcast. థ్యాంక్ యూ. And hi, నా పేరు గౌతమ్. నేనైతే క్రిస్టియన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు, కానీ ఒకసారి దేవుని యొక్క వాక్యం విన్నాను అనమాట. ఆ వాక్యం విన్నప్పుడు అవును కదా, మనం ఒకసారి ప్రార్థన చేసి చూద్దాం, జరుగుతుందేమో అని ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడే నేను కూర్చొని ఒకసారి ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు అది జరిగింది. నేను ఏదైతే ప్రార్థన చేసుకున్నానో అది జరిగింది. సో నాకు అప్పుడు నమ్మకం వచ్చింది. అయినా కూడా నేను 50-50 ఉన్నా. హిందూస్, క్రిస్టియన్స్ అట్లా వెళ్తాను, అట్లా వెళ్తాను. కానీ ఒకసారి నువ్వు మన పాస్టర్ గారు రాజేంద్ర ఒక నిజంగా అంకల్ నా లైఫ్ లో ఒక గిఫ్ట్ అనేది చెప్పుకుంటాను. అంకల్ ఒకసారి వచ్చి యూత్ ఫెలోషిప్ చేస్తున్నాము, ఒకసారి వచ్చి చూడన్నప్పుడు ఫస్ట్ టైం విన్నగానే అంకల్ మెసేజ్ విన్నగానే నిజంగా నా లైఫ్ చేంజ్ చేసేసుకుని అప్పుడే మారిపోయింది. నేను కంప్లీట్ గా అక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుని కంప్లీట్ గా జీవితం వేసాను, కంప్లీట్ మారిపోయేసాను. నేను మీలో చేస్తాను, నేను అప్పుడే కమిట్మెంట్ తీసేసుకున్నాను. ఆ వాక్యం నీలో అంత ప్రభావితంగా పనిచేసింది. ఆయన చెప్పే రీతి కానీ కరెక్ట్, చాలా బాగుంటుంది. నేనైతే మన ఇద్దరం ఆబ్వియస్లీ ఫస్ట్ వెళ్ళి బ్యానర్ వేసుకుంటా ఉంటాం. ఐ యూస్ టు వెయిట్ అనమాట అంకల్ మెసేజ్ కోసం. అంకల్ మెసేజ్ రాజు అంకుల్ మెసేజ్ మాత్రం స్టార్టింగ్ లో అయితే ఇంకా ఈ రకంగా ఉన్నాను, ఇప్పుడు చెప్తాను ఇలా చెప్తాను అంటే ఆయన చెప్పిన మెసేజ్ వాళ్ళు కరెక్ట్. నా లైఫ్ లో ఒక గిఫ్ట్ గా నేను భావిస్తున్నాను. అంకల్ చెప్పే ప్రతి ఒక్క మెసేజ్ లో నేను ఏదైతే వారం పూర్తిగా నాలో ఏమైతే ప్రశ్న కలుగుతా ఉన్నదో ఆయన చెప్పే మెసేజ్ ద్వారా నాకు ఆన్సర్ దొరుకుతాను అనమాట. సో ఆ మెసేజ్ ద్వారా నేను ఏ రకంగా బయట భక్తి కలగకుండా దేవుడు ఏ రీతిగా నేను నేర్చుకోవాలో ప్రతి ఒక్కటి వేసే ఆ వాక్యం ద్వారానే నేను మార్చుకున్నాను. అంకల్ ద్వారా, ఆయన మాటల ద్వారా నువ్వు ఎక్కువగా బలపడ్డాను అనమాట. దేవుని అంగీకరించి దెన్ ఆన్ 2019 January 1st నేను బ్యాప్టిజం తీసుకున్నాను. సో అంతకుముందు నాకు ఏ ఆశ ఏంటంటే లైక్ నేను సినిమా ఫీల్డ్ పోవాలి, హీరో కావాలి. సో అందరూ రైట్స్ అనమాట నాకు అలా చూసి అలా నేను పట్టించుకున్నాను కాదు. ఎప్పుడో రోజు అవుతానులే, నాకు డ్యాన్స్ ఆడాలి, డ్యాన్స్ చేసేవాడిని. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. నేను డ్యాన్స్ ప్రతి ఒక్క ఇప్పుడైతే సినిమా పాటలు చూసేది, ఏ సాంగ్ వచ్చినా స్టెప్ ప్రాక్టీస్ చేసేవాడిని, డాన్స్ ఆడేవాడిని. సినిమాలు అంటే నాకు చాలా ఎప్పుడు పిచ్చం లేదు, ఎవ్రీడే చూసేవాడిని. సో ఆ రకంగా ఉండేవాడిని. ఓకే. నాకు న్యూ ఇయర్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా ఏదో చేద్దాం, ఏదో చూద్దాం
అసలు న్యూ ఇయర్ ఏం చేయాలనుకుంటాం అంటే నైట్లో లైక్ కేక్ కటింగ్ ఉంటుంది. కానీ మనకంత ఆ టైంలో మేము ఉన్నప్పుడు వీ డెంట్ హ్యావ్ దిస్ కాన్సెప్ట్ అబౌట్ లైక్ డ్రింక్ చేయాలి ఇలాంటి కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ అయితే లేదు కానీ మా పార్టీస్ అసలు- అంటే మా పార్టీ ఎలా ఉంది అంటే మా చైల్డ్హుడ్ పార్టీస్ 12 o'clock కేక్ కట్ చేయాలి. స్ట్రీట్ అంతా ఎలా ఉంటది అంటే కంప్లీట్ గా దే యూస్ టు డ్రా 2014 2016 ఇలా ఎవ్రీ ఇయర్ దే యూస్ టు డ్రా చాక్లెట్స్ లో దే యూస్ టు డ్రా ఆన్ ద స్ట్రీట్స్. అలాంటి చైల్డ్హుడ్ డేస్ ఉండే. వి రియలీ హ్యాడ్ అ గ్రేట్ టైం. కానీ గౌతమ్ కున్న న్యూ రెజల్యూషన్స్ ఆ టైంలో ఎలా ఉన్నాయంటే గౌతమ్ చెప్పినట్లుగా హీ హ్యావ్ దట్ చెప్పాలంటే హీ వాజ్ అ గుడ్ డాన్సర్. ఒక స్టెప్ చూసినాడంటే హీ యూస్ టు ప్రాక్టీస్ లైక్ మ్యాడ్ అండ్ యూస్ టు డూ ఇట్ అంటిల్ అది వచ్చేదాకా హీ యూస్ టు డూ ఇట్ అనమాట. అనేకమైన ఎందుకంటే తను పెరిగింది ఒక హిందూ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు కాబట్టి అలాంటి పర్స్పెక్టివ్స్ ఉండింది. దేవుడు పరిచయం అన్న తర్వాత నీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఎలా ఉన్నాయని కొంచెం చెప్పగలరా? బిఫోర్ బ్యాప్టిజం అట్లీస్ట్ ఇప్పుడు నమ్ముకున్నప్పుడన్నా కొంచెం దేవుడిలో మారినప్పుడన్నా నాకు Ah. స్టార్టింగ్ ఆసక్తి బాగుంది, మంచిగా దేవుడిలో బలపడడానికి బాగుంది నాకు. అంటే ఎవ్రీడే చర్చ్కి రావడం, వాకింగ్ వేయడం. సో అప్పుడు ఐఎమ్ రెడీ టు టేక్ బ్యాప్టిజం అనమాట. నాకు అనిపించేసింది ఓకే నేను తీసుకున్నాను. సో నేను తీసుకొని ఇంకా నేను మంచిగా ఉంటాను ఇలాగే ఉంటాను నేను అనుకున్నాను. కానీ యాక్చువల్ ప్రాబ్లం స్టార్ట్స్ అక్కడి నుంచే. ఓకే. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత అనేక సంగతులు ఉన్నాయి కానీ ఆ, వాటి నుంచి దేవునికి చాలా దూరం అయిపోతా ఉంది. అంటే నీకు ఎలాంటి శోధన అనే కొంచెం ఏదైనా ఇన్సిడెంట్ కానీ ఎలాంటి ఏమైనా స్పెసిఫై చేయగలరా? లైక్ ఇప్పుడు చర్చ్ ఉన్న టైంలోనే లైక్ ఈవినింగ్ టైమ్స్ అనుకున్నాం. ఒకసారి ఐ ఫీల్ ఓకే విల్ గో నెక్స్ట్ టైం, ఓకే. ఐఎమ్ టైర్డ్. ఆ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఆ డిలే స్టార్ట్ అవుతుంది. ఆ ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది కొన్నిసార్లు. వెళ్దాంలే అనే ఆ లైట్ తీసుకుంటాం. బేసిక్ గా మనం ఇప్పుడు పనికి వెళ్ళాలనుకుంటే ఫీవరిష్ ఉన్నా కూడా వెళ్ళిపోతాం. సో ఆన్ దట్ డేస్ ఏమన్నా అట్లా అనిపించినప్పుడు పడుకునేసేవాడిని. అట్లా అనిపించేది ఒక్కొక్కసారి. సో అందువలన కొంచెం దూరం అవుతా ఉన్నాను. ప్లస్ సంథింగ్ ఇప్పుడు నేను వేరే బయటకి ఎక్కడైనా వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోయేవాడిని. నా మమ్మీ చెప్పిన ఎప్పుడైనా ఫంక్షన్స్ వెళ్ళాలి అదే టైంలో మేము ఉన్నప్పుడు కూడా మమ్మీ యూస్ టు టెల్ లైక్ ఎవ్రీడే ఉంటుంది ఫంక్షన్ ఒక్కరోజే కదా, ఎవ్రీ సండే సేమ్ కదా, ఈ సండే అంటే ఫంక్షన్ కి వెళ్దులే, వచ్చే సండే వెళ్దులే అని చెప్తుంది. బట్ సండేస్ లో కాకుండా సండేస్ సండేస్ లో చర్చికి వచ్చామని అంటే లైక్ మిడ్ వీక్ సర్వీస్ కానీ వెడ్నెస్డేస్ ఎనీ అదర్ స్పెషల్ ప్రేయర్స్ ఉన్నప్పుడు వి ఫెయిల్ బికాస్ విల్ కాంప్రమైజ్ ఆన్ ఇట్. చెప్పాలంటే దాని మీద కాంప్రమైజ్ అయిపోతాం. తర్వాత చూద్దాంలే వెళ్తానే ఉంటాం కదా, విల్ సీ అన్నట్టు. దట్ ఈస్ ట్రూ ఫ్యాక్ట్ విచ్ వీ కెన్ సే. సమ్ టైమ్స్ మనకుండే ఒత్తిడి వల్ల మనం చేసే పనుల వల్ల వీల్ ఆల్సో ఫీల్ లైక్ వెళ్తాంలే స్టాగ్ ఉంది చూద్దాంలే అనే దాని మీద మనం కాంప్రమైజ్ అయిపోతాం. ఆబ్వియస్లీ ఎందుకంటే అతను ఏం చేస్తాడంటే దేవుడు నమ్ముకోకున్నప్పుడు డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే మనం దాని హ్యాండ్ ఓవర్లోనే ఉంటాము. ఎప్పుడైతే మనం మారాలనుకుంటామో అప్పుడే శోధన స్టార్ట్ అవుతుంది. ఆ రెజల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో అప్పుడే శోధన స్టార్ట్ అవుతాయి. సో వీ షుడ్ నాట్ ఫెయిల్ ఇన్ ఇట్. అంతే. నేను అప్పుడు ఫెయిల్ అయిపోయి కంప్లీట్ వచ్చినప్పుడు సో వన్ డే ఎందుకు ఎంతగా దేవుడు దూరం అయిపోయినని. ఇంతగా మనము చర్చ్లో పాడతాం, కోయర్లో ఉన్నాం, పాడుతూ ఉన్నాం, యూత్లో ఉన్నాం, యాక్టివిటీస్ చేస్తున్నాము, మిషనరీస్ చెప్తాము. ఇంతంతా ఉన్నా కూడా దేవుడు నాకేం కమ్మి చేయలేదు కదా. సో నేనైతే దూరం అయిపోతాను. నాలో ఏ తప్పు ఉంది, జస్ట్ రిపెంట్ అయినాను. సో ఆ రోజే కూర్చొని దేవుడు ప్రార్థన చేస్తాను అనమాట. ఎవరు లేరు ఒంటరిగా. లాక్ చేసిన డోర్ని, మోకాలు వేసుకున్నాను. గోజా దేవుడు కూడా భక్తి నడుకుని ఈ తప్పు చేసుకున్నాను. నేను యాక్సెప్ట్ చేసిన ఏ తప్పు చేసినా అన్నీ యాక్సెప్ట్ చేసి నన్ను క్షమించాలని. సో ఫ్రమ్ దట్ డే ఇట్సెల్ఫ్ ఐ స్టార్టెడ్ changing yourself and committing yourself, but whatever it may be, I should stand for God
అని యూ హ్యాడ్ న్యూ బిగినింగ్ దట్ డే. కానీ అప్పటికే కదా తప్పిపోతాను అప్పటికి కూడా కొన్నిసార్లు కోల్పోతాం పరిస్థితుల వల్ల. వి డెఫినెట్లీ ఫెయిల్ ఫ్యూ థింగ్స్, బట్ ఫ్యూ థింగ్స్ ఈవెన్ ఆ అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దేవుడికి కూడా తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ పనిలో నుంచి మన లాగౌట్ టైంలోకి మన ప్రేయర్ టైమ్స్ ఉన్నప్పుడు దట్ ఈస్ ఫైన్, వీ కెన్ టెల్. పని అక్కడ వాళ్ళని కాంప్రమైజ్ చేయలేము, ఎందుకంటే దట్ విల్ బీ ప్రెషర్డ్ బికాస్ విల్ బి ద ఓన్లీ పర్సన్ టు హ్యాండిల్ దట్ థింగ్స్. అదంతా అయిపోయినాక సడన్ గా మనము అక్కడి నుంచి వదిలిపెట్టి వాళ్ళని, ఎందుకంటే వీఆర్ రెస్పాన్సిబుల్ టు దెమ్ బికాస్ దే ఆర్ పేయింగ్ అస్ కదా. మనం అక్కడ వదిలేము, ఇక్కడ వదిలేము. ఈ రెండింటి మధ్యలో మన సిచ్యువేషన్ విల్ బి నెక్స్ట్ లెవెల్. ఏంటంటే ఎలా చెప్పచ్చు అంటే అటు ఇటు అటుపక్క కూడా మనం వెళ్ళాం, ఇటుపక్క కూడా వెళ్ళాం, మధ్యలో స్టక్ అయిపోయింటాం, కాలు పెట్టినట్టు. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మనకే కన్ఫ్యూజ్ అయిపోతాయి ఏంటో ఇది అన్నట్టు. కానీ ఇప్పుడు నీకు అనిపించిన ప్రకారం ఇప్పుడున్న మన సిచ్యువేషన్స్ లో మనం ఒక రెజల్యూషన్ అనేది తీసుకున్నప్పుడు మనము స్టాండ్ అవ్వచ్చా, అవ్వగలమా, లేదా హౌ నువ్వు నీ పర్స్పెక్టివ్ ఏమనుకుంటాను? మనం రెజల్యూషన్ తీసుకుంటే వీ కెన్ స్టాండ్ అనేది నీకు ఎలా అనిపిస్తుంది? కెన్ బి స్టాండ్? ఎస్, ఆఫ్ కోర్స్. నేను ఎస్ఐ చెప్తాను, ఎందుకంటే మనం ఇట్స్ డిపెండ్ అపాన్ అవర్ కమిట్మెంట్ అన్నమాట. మనం ఏ కమిట్మెంట్ తీసుకుంటామో దానిపై స్ట్రాంగ్ నిలబడాలి. సో బైబుల్ ఒక వర్స్ ఉంది, 2 Corinthians 5:17. ఇంగ్లీష్ ఒకసారి చదివేనా? ఒకసారి ఇంగ్లీష్ చదువు, తర్వాత నేను తెలుగులో చదువు. ఓకే. Corinthians 5:17. chapter 5:17 verses. If anyone is in Christ, he is a new creation. Old things passing away and new things coming. తెలుగులో చదువుతాను. కాగా ఎవడైనా క్రీస్తు యందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సో ఎప్పుడైతే మన జీవితాలు మనం మార్చుకొని దేవుడి దగ్గరికి వస్తాము, వన్స్ విల్ బీ ఇన్ క్రైస్ట్, దేవుడు మన తప్పులు మర్చిపోతాడు అన్నమాట. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. దేవుడు మనం చేసిన వాటిని గుర్తు చేసుకోడు, మనం క్షమించి మనకి కొత్త లైఫ్ ఇస్తాడు అన్నమాట, లైక్ ఫ్రెష్ స్టార్ట్. కానీ ఫ్రెష్ స్టార్ట్ అనగా సమ్ టైమ్స్ వాట్ వీ డూ ఇస్, ఈ ఫ్రెష్ స్టార్ట్ లో ఏమైపోతుంది అంటే మనమే కాంప్రమైజ్ అయిపోతాం. ఇప్పుడు ఫ్రెష్ స్టార్ట్ అని విల్ టేక్ ద కమిట్మెంట్స్. వన్ పర్స్పెక్టివ్ నాకు అనిపించింది ఏమంటే, వెన్ ఇట్ సేస్ ఓల్డ్ థింగ్స్ పాస్ అవే అండ్ న్యూ థింగ్స్ కమింగ్ అన్నప్పుడు we should have a dedication, like we should not go for the same old things which you have done. Same thing కదా. ఇప్పుడు మనం కొత్తగా చేయాలా అన్నప్పుడు, ఉండాలా అన్నప్పుడు మనం మన పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు ఫెయిల్ అయిపోతామేమో. కానీ బేసిక్ గా వెన్ వి ఆ కమిట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేసి, మన కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే మన నడవడికల్లో కానీ, మనం చేసే పనిలో కానీ, ఏదైనా కానీ, వాట్ ఎవర్ థింగ్స్ వి డూ, we can see the change. For example, if you want to go for a gym, you can't eat the same old food, junk food, thinny, same. If I don't work out, there is no use. Gym ki velta annappudu we should be committed to it, time spend cheyali, we should control the food, diet follow avali, gym ki velali, we should do all the workouts. A effort, a consistency maintain chesinappudu maatrame we can see the change in our physique. So but if I'm doing the same thing, gym ki velta annamu and I'm eating the same old junk food annappudu fat e karukunda we can't expect six pack kada. Yes, manamu aa paatiste gaani we should not do the old things. What I'm trying to say, ఇప్పుడు కొత్త మన జీవితాల్లో జరగాల అన్నప్పుడు పాతవి మనం విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టుకోకుండా మన జీవితాల్లో కొత్త జరుగుతాయంటే there is no use. కాబట్టి those commitments which we take, that is most important, and we should have the consistency in that things whatever we take the commitment. సో అంటే అనేక మంది ఏమనుకుంటారు అంటే, నేను ఎంత పెద్ద తప్పు చేసినాను కదా, దేవుడు నన్ను అంగీకరిస్తాడా, దేవుడు నన్ను క్షమిస్తాడా అంటే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే రికగ్నైజ్ నీడ్ ఫర్ చేంజ్. మనలో ఏం తప్పు చేస్తాను మనసులో అనిపిస్తుంది.
అవును. నువ్వు నువ్వేం తప్పు చేస్తున్నావు నాకు తెలియదు, నేనేం తప్పు చేస్తున్నావు నీకు తెలియదు, కానీ మనకి దేవుడికి మనకి మనకి తెలుసు. మన Hmm. దేవుడికి మనకి తెలుసు. వేర్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఆ, థింగ్స్ అనేది. దాన్ని గుర్తెరిగి Hmm. సో దాన్ని వదిలిపెట్టాలి మనం. ఫస్ట్ వదిలిపెట్టి దేవుడి దగ్గరికి ఎలా అవ్వాలని ఆలోచించాలి. సెకండ్ వన్ ఈస్ రిపెంటెన్స్. మనం ఆబ్వియస్లీ జీవితాలు మనం ఏం తప్పులు చేస్తామని మనం గుర్తెరగాలంటే మనలో ప్రశ్చాత్తాపం కలగాలి. ఫస్ట్ Hmm. ప్రశ్చాత్తాపం కలిగితేనే మార్పు వస్తుంది. మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చినప్పుడే మన లైఫ్ స్టైల్ లో కూడా చేంజ్ చేంజ్ చూస్తాం. అంటిల్ వి చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకుండా మనం మార్పు చూడాలనేది ఇట్స్ కంప్లీట్లీ అసలు ఛాలెంజింగ్ విషయం కాదు. చేంజ్ అవ్వం కాబట్టి. అంటే ఎప్పుడైతే మన జీవితాలని మనం మార్చుకొని దేవుడి దగ్గరికి వస్తామో అప్పుడు ఆయన రాజ్యాన్ని మనం చూడగలుగుతాం అన్నమాట. సో జాన్ 3:3లో మనం చూసుకున్నట్టయితే, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ అతడు దేవుని రాజ్యాన్ని చూడలేనని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Okay, unless one is born again, he cannot see the kingdom of God. Okay. సో దిస్ న్యూ బిగినింగ్ ఇన్ క్రైస్ట్ అనేది స్పిరిచువల్ రీబర్త్. సో అట్ లాస్ట్ వన్ వచ్చి కమిట్మెంట్ అనమాట. ఇప్పుడు నేనేం న్యూ ఇయర్ తర్వాత నేను కమిట్మెంట్ తీసుకున్నానంటే, సో నేను ఒక పాట రాసినాను, పాట రిలీజ్ చేయాలి. ఇంకా కొత్త పాట ఇంకా ఒక 2 songs అనుకున్నాను, అది రిలీజ్ చేయాలి. సో బైబిల్ ఎవ్రీడే చదువుకోవాలి. ఎవ్రీ ఓపెన్ చెప్తాను. సో నేను ఎవ్రీడే బైబిల్ చదవలేదు, ఇంతకు ముందు వాక్యం కూడా చదువుకోలేదు. Okay. ప్రార్థన కోసమనే ఒక సపరేట్ టైం కూడా నేను పెట్టుకోలేదు. సో దిస్ ఇయర్ ప్రార్థన కోసమనే కొంత సమయం గడపాలి. అది నా ఫ్రీ టైం కాదు. Hmm. దేవుడికి ఎప్పుడైనా మనం ఫ్రీగా ఉన్నప్పుడు పోకూడదు. అదే నా మొబైల్ వేసుకున్నాను చూడు, Hmm. గివ్ యువర్ క్వాలిటీ టైం టు గాడ్. Hmm. అదే యూజువల్లీ మనం ఫ్రీగా ఉండి మనం దేవుడి కోసం పని చేసేది ఏమో మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఆబ్వియస్లీ విల్ స్టార్ట్ విల్ డూ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ బికాస్ వీఆర్ ఫ్రీ. బట్ ఎప్పుడు మన టైం లేదో వీఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ షెడ్యూల్, టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ వర్క్ అన్నీ ఉన్నప్పుడు ఆ టైంలో వీఆర్ వెన్ వీ డూ గాడ్స్ వర్క్ దట్ ఈస్ రియలీ మోస్ట్ ప్రెషియస్. మీరు అన్నట్టుగా ఇప్పుడు కమిట్మెంట్ మనం తీసుకుంటాం ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ అన్నప్పుడు committing to God first is important. Let's spend some time with the word of God, pray cheskundam, Bible chadam. We are giving the first priority to God when He will take care of us rest of the day. That is also a new beginning because every day is a new beginning to us. Even New challenges gani, new problems gani, everything will be mixed. Okay, once again, I wish you all a happy and a prosperous new year. In this new year, Thursday, and the first official episode is all about New Year, new resolution. It's never too late for Christ. And I really want to thank you, Gautam, for joining our podcast for the first official episode. Thank you so much. Thank you for joining. ఇట్స్ మై ప్లెజర్. దేవుడి గురించి కొంత సమయం గడపడానికి, అలాగే నా లైఫ్ స్టోరీ, నా జీవితం ఎలా పోయిందో, నా ఎక్స్పీరియన్స్ గురించి Yes. మీ దగ్గర షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం బట్టి దేవుడు వందనాలు చేస్తున్నాను. సో మీరు కూడా కమిట్మెంట్ తీసుకోండి, మేము తీసుకుంటాం. దానిపై ఇంకా మంచి ఎఫర్ట్స్ పెడదాం, Sure. ట్రై చేద్దాం. ఓకే, Definitely. Yeah. Thank you. And Thank you. please like, share, and comment if you have anything. And subscribe JND. If you comment, we'll definitely take up those topics and we'll discuss about it and we'll definitely give you the answers. We'll definitely try to do it, and because even we'll learn if you can comment and whatever you are thinking, your thoughts, because everybody have a different perspective. If you can share or if you can comment what is your thinking, or if you want to speak about these things and mention cheyagalite, we'll definitely do the research and we'll definitely give the answers with the word of God. We'll definitely answer to your things. And thank you for joining our podcast, The Unplugged Faith. Please like, share, and subscribe once again. And thank you.